కృష్ణాపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో చేపలేవి ఉండేవి కాదు. అందుకని ఒకరోజు అర్జున్ అనే వ్యక్తి ఆ చెరువు దగ్గరికి వెళ్లి, అసలిక్కడ చేపలేమీ లేవు. కొన్ని చేపల్ని మనమే ఇక్కడ పెంచితే అవి పెరిగి పెద్దయిన తరువాత వల వేసి పట్టి వాటిని అమ్ముకోవచ్చు అనుకొని కొన్ని చేపలు తీసుకొచ్చి అందులో పెంచుతాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఆ చేపలు చాలా పెద్దవయ్యాయి. వాటిని చూసిన అతను, ఆహా, ఈ చేపలు చాలా పెద్దవయ్యాయి. ఇంకా వల వేసి వీటిని పట్టి అమ్ముకోవచ్చు అనుకొని తన ఇంటికి వెళ్లి పెద్ద వలని తీసుకొని అక్కడికి తిరిగి వస్తాడు. అతను వలని ఆ చెరువులో విసురుతాడు. కొంత సమయం తరువాత ఆ వలని బలంగా పట్టుకొని బయటకి లాగుతాడు. ఆ వలలో ఒక పెద్ద తిమింగలం కనిపిస్తుంది. దాన్ని చూసిన అతను చాలా భయపడుతూ అక్కడి నుండి పరిగెత్తుతాడు. అప్పుడు ఆ తిమింగలం, మిత్రమా, ఒక్క నిమిషం ఆగు, ఆగు, నేనేం చెయ్యను అని అంటుంది. దాని మాటలు విన్న అతను చాలా ఆశ్చర్యపోతూ దాని దగ్గరికి వెళ్లి, నాకంతా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ చెరువులోకి ఎలా వచ్చావో, ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. నేను పక్క ఊరి చెరువులో ఉంటాను. అది ఎండిపోవడంతో అక్కడి నుండి తిరిగి ఈ చెరువులోకి వచ్చాను. ఇక్కడున్న చేపలతో ప్రతిరోజు నేను ఆడుకుంటూ ఉంటాను. మీరు చేపల కోసం వేసే ఆహారాన్ని నేను తింటూ సంతోషంగా నా కడుపు నింపుకుంటున్నాను. నేనొక మాయా తిమింగలాన్ని అని చెప్పుకొస్తుంది. దాన్ని విన్న అతను ఆశ్చర్యంగా, అయితే నువ్వు శాకాహారివన్నమాట. చాలా బాగుంది. అది సరిగాని మిత్రమా, నువ్వు దయచేసి ఇక్కడున్న చేపల్ని తీసుకువెళ్లకు. ఇక్కడున్న చేపలన్నీ నాకు స్నేహితులయ్యాయి. దానికి బదులుగా నీకు నేను బంగారు నాణాలిస్తాను అని అంటుంది. అందుకతను, అవునా, బంగారు నాణాలా? అయితే సరే, ఇప్పుడే ఇవ్వు. అయితే నేను నోరు తెరుస్తాను, నువ్వు నా నోట్లోకి వెళ్ళు. అక్కడ నా లోపల ఎన్నో బంగారు నాణాలున్నాయి. నీకు కావలసినవి తీసుకుని బయటకి రా. అందుకతను భయంగా, నువ్వు చెప్పేది నిజమే కదా? ఒకవేళ నేను లోపలికి వెళ్ళిన తరువాత నన్ను అమాంతం మింగేవు కదా? లేదు మిత్రమా, అలా చేసేదాన్ని అయితే ఇక్కడ ఉన్న చేపల్ని ఎప్పుడో తినేసేదాన్ని. ఇక్కడికి ఎన్నో మేకలు, గేదెలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా చంపి తినేసేదాన్ని. నేను నీకు చెప్పాను కదా, నేను శాకాహారిని. అందుకతను సరే అని చెప్తాడు. వెంటనే ఆ తిమింగలం నోరు తెరవగానే లోపలికి వెళ్తాడు. అక్కడ తనకి బంగారు నాణాలు కనిపిస్తాయి. వాటిని తీసుకుని సంతోషిస్తూ బయటకొచ్చి దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అలా రోజులు గడిచాయి. ఆ బంగారు నాణాలతో అతను చాలా ధనవంతుడయ్యాడు. ఆ చెరువులో చేపలకి, ఆ తిమింగలానికి మేత వేస్తూ దానితో మాట్లాడుతూ కొంత సమయం అక్కడే గడిపి తిరిగి ఇంటికి వెళ్తాడు. అలా మరికొన్ని రోజులు గడుస్తాయి. అతను కొన్ని రోజులు చెరువు వైపుకు వెళ్ళడు. ఆ తరువాత ఒక రోజు అతను ఉదయం పూట ఆహారం తీసుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు. ఆ చెరువులో చేపలేమీ కనిపించలేదు. ఏంటి, చెరువులో చేపలన్నీ ఏమైపోయాయి అంటూ కంగారుగా తిమింగలాన్ని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికొచ్చి, మీ తిమింగలాన్ని పిలుస్తున్నావా? దాన్ని మేము బంధించాం. అది ఇక్కడికి వచ్చిన గేదెల్ని, మేకలన్నింటినీ మాయం చేస్తోంది. అందుకే దాన్ని అలా బంధించాం
అయ్యో, ఆ తిమింగలం చాలా మంచిది, పైగా శాకాహారి, మాంసాన్ని ముట్టదు. ఇందులో ఏదో తిరగసుంది. ముందు దాన్ని విడిపించండి. అసలు ఏం జరిగిందో దాన్ని అడిగి తెలుసుకుందాం. అది ఒక మాయా తిమింగలం అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అని చెప్పి దాన్ని తిరిగి చెరువులో విడిచిపెడతారు. అప్పుడతను దానితో, ఏంటి మిత్రమా, చెరువులో చేపలు లేవు, పైగా ఇక్కడికి వచ్చిన జంతువులన్నీ మాయమవుతున్నాయని అంటున్నారు. అసలేంటి? మిత్రమా, కింద ఎవరో ఒక ఇల్లు లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అతనిక్కడ చేపల్ని అలాగే మేకల్ని దొంగిలిస్తున్నాడు. దాన్ని విన్నవాళ్లు ఆశ్చర్యపోతూ, నిజమా నువ్వు చెప్పేది? ఎవరా వ్యక్తి? అసలు అతను లోపలెందుకున్నట్టు? వాని నువ్వు బయటకు తీసుకురా. అతడు ఆ గది మొత్తాన్ని మూసేసి ఉంచాడు. నేను వాడిని బయటకి తీసుకురాలేను. కాని వాడు మరికొంతసేపటికి బయటకొస్తాడు, మీరే చూడండి అని అంటుంది తిమింగలం. అందుకు వాళ్ళు సరే అని చెప్పి ఒక చోట దాక్కుంటారు. ఇంతలో ఆ చెరువు నుండి ఒక వ్యక్తి బయటకొచ్చి, ఏంటి ఈరోజు పశువులేమి ఇక్కడికి రాలేదు? చాలా సమయం నుండి ఎదురు చూస్తున్నానే. పెద్ద పెద్ద హోటల్స్ లో ఆర్డర్స్ ఉన్నాయి, కనీసం చెరువులో చేపలు కూడా లేవు, ఒక్క తిమింగలం తప్ప. ఇంకొక్క రోజు ఇలాగే ఉంటే ఈ తిమింగలాన్ని చంపక తప్పదు అనుకుంటూ ఉండగా ఆ ముగ్గురు ఒకేసారి అతని ముందుకొచ్చి అతన్ని పట్టుకుంటారు. ఎవరు మీరు? వదలండి, నన్నెందుకు పట్టుకున్నారు? రేయ్, నువ్వెవరో మాకు అర్థమైంది. అసలు లోపలేం చేస్తున్నావు? ఇక్కడికొచ్చిన జంతువుల్ని ఏం చేస్తున్నావు? అందుకతను, నన్ను కొట్టకండి, నిజం చెప్తాను. ఒకసారి నేనట్టుగా వెళ్తుంటే ఈ వ్యక్తి ఆ తిమింగలంతో మాట్లాడి బంగారు నాణాలు తీసుకోవడం చూశాను. కానీ అది, అతను నాకు ఆహారం ఇస్తున్నాడు కాబట్టి సహాయం చేశాను. పైగా నా స్నేహితుల్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పింది. నేనెంత బతిమిలాడినా కానీ నాకు అది సహకరించలేదు. అందుకు నేను చాలా తెలివిగా ఆలోచించి లోపల ఒక షాప్ ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడున్న చేపలన్నిటినీ మాయం చేస్తే ఆ తిమింగలం నాకు సహాయం చేస్తుందనుకున్నాను. కానీ అది సహాయం చేయలేదు. అందుకే ఇక్కడికి వచ్చిన జంతువుల్ని కిందికి తీసుకెళ్లి వాటిని మాంసంగా మార్చి పెద్ద పెద్ద హోటళ్లకి అమ్ముతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న వాళ్ళంతా, ఎంత పని చేసావురా, ఈ దెబ్బతో బాగా డబ్బు సంపాదించినట్టున్నావు అంటూ అతన్ని చితక బాదుతారు. అతను వాళ్ల నుండి తప్పించుకొని పారిపోతాడు. ఆ తరువాత వాళ్లంతా తిమింగలంతో, మమ్మల్ని క్షమించు, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాం అని దానికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. అప్పుడు అర్జున్ దానితో, బాధపడకు మిత్రమా, నేను నీకు కొంతమంది స్నేహితుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతాను. నువ్వు వాళ్లతో సంతోషంగా ఆడుకోవచ్చు అని అంటాడు. అందుకు తిమింగలం చాలా సంతోషిస్తుంది. అతను చెప్పినట్టుగానే మరుసటి రోజు కొన్ని చేపల్ని ఆ చెరువులో వదులుతాడు. ఆ చేపలతో కలిసి ఆ తిమింగలం సంతోషంగా అక్కడ హాయిగా జీవిస్తుంది.